నమస్తే టీవీ ట్రిపుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ డిమాండ్. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట వడ్ల సెంటర్లను మరియు తడిసిన ధాన్యాన్ని పరిశీలించి దీనికి కారకులైన వారిని పైన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ మాట్లాడుతూ అకాల వర్షానికి తుఫాన్ ప్రభావంతో ఆరుగాలం కష్టపడి రైతులు వారిని పండించి సెంటర్కు తెచ్చి కోత కోసి సెంటర్లోకి వడ్లను తీసుకొస్తే అక్కడున్న వ్యాపారస్తులు ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై తక్కువ రేటుకు అమ్ముకోవాలనే ఉద్దేశంతో రైతుల దగ్గర నుండి పంట కొనుగోలు చేయకుండా సతాయించడానికి తక్కువ రేటుతో అమ్ముకోవాలని చూడటం వల్ల ఒక పక్క వాతావరణ శాఖ అధికారులు తుఫాన్ ఉంది, వర్షాలు పడడానికి అవకాశాలు ఉన్నాయని చెబుతుంటే హెచ్చరిస్తున్న ప్రభుత్వ అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదు. కావాలని కాలక్షేపం చేయడం వల్ల అకాల వర్షానికి చేతికి వచ్చిన పంట తడిసిపోవడం వల్ల రైతులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం మరియు అధికారులు వహించాలని మంచిత్ బహుజన్ అఘాడీ వీబీఏ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే వ్యాపారస్తులు అలాగే రైస్ మిల్ యజమానులు మరియు ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై ఎలాగైనా దొడ్డు రకం సన్న రకం వడ్లు రైస్ మిల్కే వేస్తామని వస్తాయని భావించి దొడ్డు అడ్లను పాలిష్ చేసి సన్నబియ్యంగా సప్లై చేయడానికి కుమ్మక్కై భావించి రైతులను నట్టేట ముంచడానికి కావాలని జరుగుతుందన్నారు. సెంటర్లో ఐకేపీ సిబ్బంది కానీ సొసైటీ సిబ్బంది కానీ అటు ప్రభుత్వం కానీ సరిగా సమయంలో స్పందించకుండా వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్లనే ఈరోజు అకాల వర్షానికి వడ్లు తడిసి అనేక రకాలుగా ఇబ్బంది పడాల్సి వచ్చిందని, రైతులు ఏదేమైనా ఈ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేయడం జరుగుతుందని గవ్వల శ్రీకాంత్ అన్నారు. నా పేరు గవ్వల శ్రీకాంత్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మనమడైనటువంటి ప్రకాశ్ అంబేద్కర్ పార్టీ మంచిత్ బహుజన్ అఘాడీ వీబీఏ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి గతంలో పనిచేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ మరి రైతులు కష్టపడి అరుగాలం కష్టపడి రైతులు పండినటువంటి పంట మెట్రిక్ టన్నులు 1000 టన్నులు అని చెప్పేసి వాగ్దానాలు చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తుగా మాట్లాడడం తప్ప రైతులు పండించినటువంటి పంటని మరి కోత కోసి కల్లాల మీద అట్లా సెంటర్ల మీద దాదాపు 15-20 రోజుల నుంచి కోత కోసి పెట్టినటువంటి వడ్లు కూడా కొనేటువంటి పరిస్థితి లేదంటే ఎంత దరిద్రంగా ఉందో మనకు ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మరి సన్న అడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్ యజమానులు ప్రైవేటు యజమానులు కుమ్మక్కై ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై మరి రేటు పెట్టకుండా కేవలం 2300 ప్రకటించినటువంటి ఏదైతే రేటు ఉందో అదేవిధంగా 500 రూపాయలు ఇస్తున్నటువంటి బోనస్ ఏదైతే ఉందో 2800 రూపాయలు అవుతున్నాయి. కాబట్టి మరి ఇటు రైస్ మిల్లు ప్రైవేట్గా కొనకుండా కేవలం రైతులు వాళ్ళ గట్టికి ఏదో అమ్ముతారని చెప్పేసి మరి అదేవిధంగా సెంటర్లో ఉన్నటువంటి ఐకేపీ కానీ సొసైటీ వాళ్ళు కొని అదే రైస్ మిల్ పోతుంది. ఆ రైస్ మిల్ పోయినటువంటి దొడ్లని వాళ్ళు పాలిష్ చేసి సన్నగా ముంచడానికి నడి సముద్రం ముంచడానికే తప్ప ఈ రైతులకు మేలు చేసేటువంటి లేదు. కాబట్టి వెంటనే దీనికి ప్రభుత్వ బాధ్యత వహించాలి. ఈ అకాల వర్షానికి తడిసినటువంటి అట్లని ఖచ్చితంగా కొనుగోలు చేసి మరి వాళ్ళ పెట్టుబడి ఏదైతే ఈ కనీసం 5000 రూపాయలు అదనంగా చెల్లించాలని చెప్పేసి ఎకరానికి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే పెద్ద ఎత్తున రైతులు మీ సంగతి చూస్తారని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.